హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీకే రివ్యూస్. ఎస్, మనం ఇచ్చే రివ్యూ ఎలా ఉంటుందని అంటే క్లియర్గా, క్లారిటీగా, ఎలాంటి ఫేక్ లేకోకుండా జెన్యూన్ రివ్యూ మాత్రమే ఇస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్కి ఇప్పుడిప్పుడే సబ్స్క్రైబర్లు వస్తున్నారు కాబట్టి ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అగ్ని పరీక్ష అనుకుంటే ఆ అగ్ని పరీక్ష కాస్త ముగిసిపోయింది. సో అగ్ని పరీక్షలో నుంచి 15 మంది కంటెస్టెంట్లో నుంచి దాదాపుగా ఫిల్టర్ చేసి ఏం చేశారు అంటే 5గురిని సెలెక్ట్ చేసుకున్నారు. సో అలానే కామన్ మ్యాన్ 5గురిని సెలెక్ట్ చేసుకున్నారు. సెలబ్రిటీని 9 మందిని సెలెక్ట్ చేసుకున్నారు. బిగ్ బాస్ హౌస్లోకి నిన్న గ్రాండ్గా లాంచ్ అయిపోయింది. ఆల్రెడీ మీరు లాంచింగ్ షో అందరు చూసే ఉంటారు. నాగార్జున గారి ఎంట్రీ అద్భుతంగా ఉంది. దాని తర్వాతకి ఆయన పిలిచిన ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి తనుజ గురించి మీకు తెలిసుండొచ్చు బహుశా. ఈమె సీరియల్ యాక్టర్ అనమాట. అలానే మనకి ఇది కన్నడ, తమిళ్, భోజ్పూరిలో కూడా మంచి టీవీ ఫేమ్ ఉన్నటువంటి వ్యక్తి. సో మన తెలుగులో ఆల్రెడీ ఒక సీరియల్లో చేస్తూ ఉందన్నమాట. అందులో నుంచి తీసుకోవడం జరిగింది ఆమెని. సో ఆమె వచ్చేసింది. ఓకే, మంచిగా మాట్లాడింది, అయిపోయింది. ఆమెని బిగ్ బాస్ హౌస్లో పంపించారు. హౌస్లోకి వెళ్ళటంతో ఫస్ట్ వెళ్ళిన కంటెస్టెంట్ అనమాట లోపలికి వెళ్ళిపోయింది. దాని తర్వాతకి ఫ్లోరా షైని అంటే మనకు ఆల్రెడీ తెలుసు. ఆశా షైని ఒకప్పుడు 143 మూవీలో కళ్ళలోకి కళ్ళు పెట్టి అల్లా చూడకత్తలే ఈ పాటతో ఎంతోమందిని ఉర్రూతులోగించింది అనమాట ఆశా షైని. దాని తర్వాతకి బాలకృష్ణ గారితో లక్స్ పప్ప లంచ్కి వస్తావా ఆ పాటలో ఉన్న హీరోయిన్ అనమాట. సో హీరోయిన్ కూడా రావడం జరిగింది. ఈమె బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే హీరోయిన్ టాలీవుడ్, అలానే తమిళ్, తెలుగు, మలయాళం, భోజ్పూరి ఇలా ఆల్ మల్టీ లాంగ్వేజ్లో ఈమె హీరోయిన్గా చేస్తూ ఉండే. దాని తర్వాతకి ఇంకా ఈమెకి రీసెంట్గా ఒక ఇష్యూ కూడా ఒకటి జరిగిందనమాట. కోర్టులో చిన్న కేసెస్ అయినాయి. తర్వాతకి మళ్ళీ వచ్చింది. దాని తర్వాత కొన్ని తెలుగులో ఛాన్సెస్ తగ్గిపోయాయి. సో మళ్ళీ బిగ్ బాస్ ద్వారా రీఎంట్రీ ఇస్తూ ఉందన్నమాట. నెక్స్ట్ సెకండ్ కంటెస్టెంట్ ఆమె బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిపోయిందనమాట. దాని తర్వాతకి మన కామన్ మ్యాన్ నుంచి థర్డ్ పర్సన్ తీసుకున్నారు. ఆయన పవన్ కళ్యాణ్ తీసుకోవడం జరిగిందనమాట. పవన్ కళ్యాణ్ మనకు ఆల్రెడీ తెలుసు. ఆయన ఆటను మనం చూసాం. అగ్ని పరీక్షలో బాగా రోల్ మాత్రం ఎగ్దమ్గా చేసేసాడు. అంటే కామన్ మ్యాన్ ఉన్న 15 మందిలో టఫ్ కంటెస్టెంట్ అని చెప్పాలి పవన్ కళ్యాణ్, మన ఇండియన్ ఆర్మీ. సో బిగ్ బాస్కి డాక్టర్లు వస్తున్నారు, యాక్టర్లు వస్తున్నారు, అలానే ఇప్పుడు ఆర్మీ పర్సన్ కూడా రావడం జరిగిందనమాట. గ్రేట్ అనుకోవాలి. సో మన తెలుగు షోలని ఎక్కడెక్కడో నేషనల్ లెవెల్లో తీసుకెళ్తున్నారు. అది దానికి గర్వంగా ఉంది. సో పవన్ కళ్యాణ్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాతకి వెంటనే నాగార్జున గారు టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ ఏంటిదని అంటే ఆశా షైనికి 1 వీక్ బాత్రూమ్ క్లీనింగ్ ఇచ్చారనమాట. అది అంటే పవన్ కళ్యాణ్కి ఆప్షన్ ఇచ్చాడు. ఏం ఆప్షన్ ఇచ్చాడంటే వీళ్ళిద్దరిట్లలో ఎవరు తనుజ ప్లస్ ఫ్లోరా షైనికి వీళ్ళిద్దరిట్లలో ఎవరికి బాత్రూమ్ క్లీనింగ్ చేసిస్తామంటే ఆశా షైని కొంచెం నో అన్నట్టుగా ఉంది, వద్దు అన్నట్టుగా ఉంది. బట్ బిగ్ బాస్ హౌస్కి వచ్చింది అన్ని పనులు చేయడానికి కాబట్టి సో చూద్దామని చెప్పేసి పవన్ కళ్యాణ్ తనకి వాషింగ్ సెక్షన్ ఇచ్చేసాడు అనమాట. క్లీనింగ్ సెక్షన్ మొత్తం బాత్రూమ్ మొత్తం ఆమె 1 వీక్ క్లీన్ చేయాలి. పాపం బిడ్డకి సుక్కలే, వాళ్ళ ఇంట్లో కూడా పని మనుషులు ఉంటారు, క్లీన్ చేసుకుందో లేదో కానీ ఇక్కడ మాత్రం తప్పదు క్లీనింగ్. తర్వాతకి నెక్స్ట్ 4th కంటెస్టెంట్ వచ్చాడు ఇమాన్యుయల్ వచ్చాడు. ఆల్రెడీ ఇమాన్యుయల్ గురించి మీ అందరికీ తెలిసే, జబర్దస్త్ ఫేమ్ అనమాట, మంచి కమెడియన్ కూడా. సో ఆయన కూడా వచ్చాడు, మిమిక్రీ చేశాడు. చిరంజీవి గారి వాయిస్ బిగ్ బాస్ అంటే ఏమనుకు అన్న ఏదో చేశాడు, మనకు రాదులేండి, చేశాడు. ఆయన కూడా హౌస్లో కూడా పంపించారు. తర్వాతకి షష్ఠి వర్మ అందరికీ తెలుసు, డాన్సర్ ప్లస్ కొరియోగ్రాఫర్ కూడా. సో ఈ మధ్యన ఏమైనా కొంచెం కాంట్రవర్సీ కూడా నడిచింది, మీ అందరికీ తెలిసిందే షష్ఠి వర్మది. సో బట్ సెలబ్రిటీ కోటాలో ఈమెను కూడా లోనకు పంపించేశారు. అలానే బిందు మాధవ్ వచ్చింది. నెక్స్ట్ ఈ బిగ్ బాస్ కామన్ మ్యాన్స్ని ఎలా సెలెక్ట్ చేశారు అని అంటే జ్యూరీస్కి 2 ఇచ్చారు, జ్యూరీస్కి 3 ఇచ్చారు. డైరెక్ట్గా ఓటింగ్ ద్వారా 2 తీసుకోవడం జరిగిందనమాట. సో బిందు మాధవ్ వచ్చింది స్టేజ్ మీదకి. సో బిందు మాధవ్ వచ్చి కామన్ మ్యాన్ నుంచి ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారు అని అంటే హరీష్, హృదయ మానవ్.
సో గ్రేట్ అని చెప్పాలి, లిటరలీ గ్రేట్. ఎందుకనంటే ఎక్కడైతే పడ్డామో అక్కడే తిరిగి లేవటం అనేది అది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. బట్ అది హరీష్ నిలబెట్టుకున్నాడు. ఎందుకనంటే అగ్ని పరీక్షలో ఫస్ట్ డే 1 వచ్చినప్పుడు నీకు అసలు హృదయమే లేదని చెప్పేసి లూజర్ అని చెప్పేసి మెల్లో ట్యాగ్ వేసిన బిందు మాధవి, దాని తర్వాతకి ఆయన పర్ఫార్మెన్సు, ఆయన కాన్ఫిడెంట్ లెవెలు, ఆయన నిజాయితీ చూసి నచ్చి నీకు హృదయం ఉంది అని చెప్పేసి ఈరోజు బిగ్ బాస్ హౌస్లో పంపిందని అంటే గ్రేట్ అని చెప్పాలి. సో హరీష్కి గ్రేట్, నిజంగా మాస్క్ మ్యాన్. మంచిగా అనిపించింది. ఆయన కూడా హౌస్లోకి వెళ్ళడం జరిగిందనమాట. దాని తర్వాతకి ఈ హరీష్ వెళ్ళగానే నాగార్జున గారు టాస్క్ ఇచ్చారు. ఏంటిదని అంటే అంతకుముందు వెళ్ళిన ఎవరెవరు షష్ఠీ వర్మకి అలానే మన ఎవరికి ఇమాన్యుయల్కి, వీళ్ళిద్దరిట్లలో హౌస్ క్లీనింగ్ అంటే మొత్తం హౌస్ని అంతా ఊకటం అనమాట. ఎవరు చేస్తారు అని అంటే సో ఇమాన్యుయల్కి మనోడు ఇచ్చేసాడు అనమాట. ఇమాన్యుయల్కి చూద్దాము ఎలా క్లీన్ చేస్తాడు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలానే నెక్స్ట్ వచ్చిన కంటెస్టెంట్ రీతు చౌదరి గురించి మీ అందరికీ తెలుసు ఆల్రెడీ. సోషల్ మీడియాలో మంచి ఫేమ్ ఉన్న వ్యక్తి. అలానే టీవీ షోలలో, టెలికాస్ట్ షోలలో కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్, అన్ని ఎపిసోడ్లలో, రియాలిటీ షోలలో బాగా పార్టిసిపేట్ చేస్తుంది రీతు చౌదరి. సో దాని తర్వాతకి నెక్స్ట్ వచ్చిన కంటెస్టెంట్ భరణి ఆల్రెడీ మనకు తెలుసు, ఒకప్పుడు ఫేమస్ సీరియల్ చాలా ఉన్నాయి భరణికి. సీరియల్ స్టార్ అని చెప్పాలి భరణిని మాత్రం ఇంట్రడక్షన్ చాలా స్లోగా వచ్చాడు, కూల్గా లోపలికి వెళ్ళిపోయాడు. దాని తర్వాతకి నెక్స్ట్ కంటెస్టెంట్ డిమాండ్ పవన్ సెలెక్ట్ చేయడానికి ముందు భరణికి డిమాండ్ పవన్కి ఇద్దరు కూడా డిప్స్ పెట్టారనమాట నాగార్జున గారు, ఎవరు ఫిట్నెస్ ఎక్కువ ఉంటుందని. దాదాపు 60 వరకు డిప్స్ కొట్టాడు. మనం 6 కొట్టడమే గగనం, మనోడు 60 కొట్టేశాడు. సో అక్కడే అర్థమవుతుంది ఫిట్నెస్ లెవెల్ ఏ రేంజ్లో ఉందని చెప్పేసి మనోడిది. సో మరి ఫిట్నెస్ ఒకటే ఉంటే సరిపోదు సోదరా, బిగ్ బాస్ హౌస్లో పోయిన తర్వాతకి ఇది కూడా ఉండాలి. ఇది లేకపోతే వేస్టే అక్కడ. దాని తర్వాతకి డిమాండ్ పవన్ వెళ్ళిన తర్వాతకి అంతకుముందు వెళ్ళిన రీతు చౌదరికి ప్లస్ భరణికి వీళ్ళిద్దరికి ఒక టాస్క్ ఇచ్చాడు వీళ్ళిద్దరికి ఒక టాస్క్ ఇమ్మని చెప్పేసి డిమాండ్ పవన్కి చెప్పాడు. సో అదేందని అంటే గిన్నెలు కడగటం. సో ఈ గిన్నెలు కడగటం వీళ్ళిద్దరిట్లో ఎవరికి ఇస్తారు అని అంటే రీతు చౌదరి నాకొద్దు నేను చెయ్యను అన్నట్టుగా కొంచెం ఓవర్ అనిపించింది నాకు ఆ మాటలు అక్కడ. సో అయినా కానీ మనోడు ఏం చేశాడు అని అంటే తనకే ఇచ్చేశాడు ఫస్ట్ టాస్క్ రీతు చౌదరికి. నేను చెయ్యను అన్నదానికి ఇచ్చాడు. బట్ వెనక సైలెంట్గా ఉన్న భరణి గారికి మాత్రం ఇవ్వలేదు. నాకు అనిపించింది ఏంటంటే భరణి గారికి ఇచ్చుంటే బాగుండేది అని అనిపించింది. ఎందుకనంటే బిగ్ బాస్ హౌస్లో కొంచెం మనకు టఫ్ అని అనుకున్న వాళ్ళని ఫస్ట్ పంపించేస్తేనే వీడు నిలబడగలుగుతాడు, లేకపోతే కష్టం. ఒత్తుగా ఉన్న వాళ్ళకి పనులు ఇస్తే ఏదో ఒకటి చేస్తారు. మరి అందులో అతని మైండ్ గేమ్ ఏమనిపించిందో నాదే లేదు కానీ డిమాండ్ పవన్ది. సో రీతు చౌదరికి అయితే ఇచ్చాడు. ఓకే, ఇక తప్పదు, ఇంకా గిన్నెలు కడగాల్సిందే. పాపం ఇంట్లో పని మనుషులు పెట్టుకొని చేస్తారు సెలబ్రిటీస్ అంతా. మరి ఇక్కడ ఏం చేస్తారో, ఏ విధంగా చేస్తారో మనం ఇంకా చూడాల్సిందే. అలానే నెక్స్ట్ సంజన వచ్చింది. సంజన మీ అందరికీ తెలిసిందే, ఆల్రెడీ హీరోయిన్, మంచి ఫేమస్ యాక్టర్ కూడా. మన బుజ్జిగాడి సినిమాలో హీరోయిన్ అనమాట, ఫస్ట్ హీరోయిన్. సో ఆమె వచ్చేసింది. దాని తర్వాత రాము రాథోడ్ వచ్చాడు. రాము రాథోడు ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, సెలబ్రిటీ కోటాలో వచ్చాడు తను కూడా. రాము రాథోడు ఈ యూట్యూబ్లో ఫేమస్ సింగర్ ప్లస్ డాన్సర్ అనమాట. సో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ఒక్క యూట్యూబ్ వీడియో చేసుకుంటే అరౌండ్ నేషనల్ లెవెల్లో ఆ సాంగ్ వెళ్ళిందని అంటే మామూలు పర్సన్ కాదు. సో ఆ మ్యూజిక్ ఉన్న పవర్ అట్లాంటిది అనమాట. సో ఆ పాట మీ అందరికీ తెలుసు, రాము రాథోడ్ చేసిన పాట అనమాట. రాను ముంబైకి రాను అనుకుంటేనే బిగ్ బాస్కి వచ్చాడు. ముంబై బోర్డు అంటే కానీ బిగ్ బాస్ హౌస్కి అయితే వస్తానని చెప్పేసి వచ్చేసాడు. దాని తర్వాతకి శ్రీజాని సెలెక్ట్ చేసింది నవదీప్ వచ్చాడు. సో గలగలగల మాట్లాడేస్తుంది. అందుకని నేను మంచి టఫ్ కంటెస్టెంట్ అని చెప్పేసి నవదీప్ సెలెక్ట్ చేసి నాగార్జునకి గ్రీన్ కార్డ్లో తన ఫోటో చూపించేసి తనని బిగ్ బాస్ హౌస్కి పంపించాడు అనమాట. సో వెళ్ళిపోతూ నవదీప్ కాళ్ళు పట్టుకుంది. సో బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్ళిందనమాట. సో కృతజ్ఞత ఒకటి ఉండాలి కాబట్టి ఇచ్చిందని నాకు అనిపించింది. సో అలానే సుమన్ శెట్టి మీ అందరికీ తెలుసు, ఎన్నో దాదాపుగా సుమన్ శెట్టి 600 సినిమాల పైగా యాక్ట్ చేసాడు అనమాట మనోడు. సో మంచి యాక్టరు. 7 బజీ బృందావన్ కాలనీ, చిన్న, ఇట్లా చాలా సినిమాలు ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. మనోడు మల్టీ లాంగ్వేజ్లో యాక్ట్ చేస్తున్నాడు ఈ పొద్దు. అలానే నెక్స్ట్ ప్రియాని కూడా
సెలెక్ట్ చేసుకున్నారు, తీసుకెళ్లారు. ప్రియా కూడా వన్ ఆఫ్ ది టఫ్ కంటెస్టెంట్. సో ఇక్కడ ఇందాకలు ఏంటంటే శ్రీజని బిగ్ బాస్ హౌస్ పంపి నాకు తెలుసు నేను బిగ్ బాస్ హౌస్కి వెళ్తానని, నాకు తెలుసు నేను సెలెక్ట్ అవుతాను అన్నీ నాకు తెలుసు, నా ఓవర్ కాన్ఫిడెంట్ అనిపించింది శ్రీజది. సో మరి అక్కడికి ఏం ఆడుతుందో తెలియదు, చూడాల్సిందే. అలానే ప్రియా వెళ్ళింది, ప్రియా కూడా ఓకే బెస్ట్ అనుకోవచ్చు. తర్వాతకి మర్యాద మనీష్ 15 కంటెస్టెంట్ మర్యాద మనీష్. మనోడిని ఎందుకు పంపించారో నాకు అర్థం కాలేదు, మర్యాద మనిషిని. సో మనోడు ఓవర్ థింకర్ అని చెప్పేసి కొన్ని ఎపిసోడ్లు ఆడలేదు, కొన్ని ఎపిసోడ్లు ఆడాడు. బట్ ఫస్ట్ నుంచి ఆడిన నాగాని పంపలేదు. నాకు అక్కడ నాగాకు అన్యాయం జరిగిందని నేను అనుకుంటున్నాను. మరి మీకేమనిపించింది? ఇక్కడ మర్యాద మనిషి కరెక్టా లేకపోతే నాగా కరెక్టా? నాగా పర్ఫార్మెన్స్ బాగుండే. మర్యాద మనిషిది అంత ఏం లేదు, స్టఫ్ లేదు అతని దగ్గర. బట్ మరి ఆయన ఎందుకు మన శ్రీముఖి సెలెక్ట్ చేసి లోపల పంపించిందా అని చెప్పేసి నాకైతే అర్థం కాలేదు. అక్కడ కొంచెం ఏదో జరిగింది, పాపం నాగాకైతే అన్యాయం జరిగింది. సో వీళ్ళందరూ కూడా వెళ్ళినటువంటి కామన్ మ్యాన్లు ఎవరైతే ఉన్నారో, ప్రియా కానీ, హరీష్ కానీ, డిమాండ్ పవన్ కానీ, అలానే పవన్ కళ్యాణ్ కానీ, అలానే మన ఎవరు ఈమె పేరు శ్రీజ, వీళ్ళు 5 కూడా ఇన్స్టాగ్రామ్లో అంత పాపులర్. శ్రీజకు ఒక్కదానికి 1,00,000+ ఫాలోవర్స్ ఉన్నారు. ఇక మిగతా వాళ్ళందరికీ అంతగా ఏం లేదు, 5,000, 3,000, 2,000 ఫాలోవర్సే ఉన్నారు. సో సోషల్ మీడియాలో కూడా అంతగా ఏం లేదు. వీళ్ళు కామన్ మ్యాన్లే అయ్యి ఉండొచ్చు. బట్ నాకేందనంటే వీళ్ళకి కాకుండా ఇంకెవరికన్నా కొంతమందికి అవకాశాలు మిస్ అయిపోయినాయి. అందులో ఒక నాగా మంచి పర్ఫార్మర్ పోయాడు. సో నాకు నాగా ఒక్క విషయంలో అన్యాయం జరిగింది నాగాకని అనిపించింది. ఎట్టకేలకి మర్యాద మనిషి లోపలికి వెళ్ళిన తర్వాతకి యాజ్ యూజువల్గా వచ్చిన కామన్ మ్యాన్కి టాస్క్ ఇవ్వాలి కాబట్టి సంజనాకి ప్లస్ ప్రియాకి వీళ్ళిద్దరిట్లో ఎవరు టాస్క్ ఇవ్వాలంటే సంజనాకి ఇచ్చారు, కుకింగ్ అనమాట. సో సుమన్ శెట్టికి ప్లస్ సంజనాకి మధ్య ఎవరికి ఇవ్వాలని అనుకుంటే సంజనాకి ఇచ్చారు కుకింగ్. సో నాకు వంటే రాదు, నేను ఎలా చేయాలన్నట్టుగా సంజనా గారు మాట్లాడారు. బట్ ఎలా చేస్తుందో ఎలా తింటారో మనకు తెలియదు, ఇక చూడాల్సిందే. ఇది మొత్తానికైతే బిగ్ బాస్ హౌస్కి మీరు తమ్మునేల్లో చూసే ఉంటారు, 2 వర్సెస్ అనమాట. ఎట్లా అంటే ఇటు పక్కేమో కామనర్స్, ఇటు పక్కనే సెలబ్రిటీస్. సో ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో కూడా ఒక్కొక్కరు వెళ్ళేటప్పుడు అందరూ మంచిగా బ్లెస్సింగ్స్ తీసుకొని కింద పడుకొని దండాలు పెట్టుకొని అన్నీ మొత్తం చేసుకొని లోపలికి వెళ్ళారు. మరి ఈ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా హౌజులు వేరు చేశారు, ఎవరి వాళ్ళ సపరేట్గా ఇచ్చారు. ఇప్పుడు హౌజులు కామన్ మ్యాన్ వర్సెస్ సెలబ్రిటీస్. మరి వీళ్ళిద్దరు కాంపిటీషన్లలో ఎవరు గెలుస్తారు, ఎవరికి ఫైనల్కి వస్తారు అనేది మనం డైలీ ఎపిసోడ్లు చూడాలి, వాటి గురించి మాట్లాడుకోవాలి. సో ఇక నుంచి ఫ్రెండ్స్ మనం బిగ్ బాస్కి సంబంధించింది రివ్యూ అని నేను చెప్పను, నా ఒపీనియన్. నేను ఎపిసోడ్ చూసిన తర్వాతకి అందులో నాకు నచ్చిన వాళ్ళు ఎవరు, నాకు నచ్చని వాళ్ళు ఎవరు అనే దాని గురించి మాత్రమే మాట్లాడతాను. అది మీకు నచ్చితే మీరు కింద కామెంట్ చేయొచ్చు, కానీ రివ్యూ అని మాత్రం ఏం లేదండి. రివ్యూ కాదు, రివ్యూ అంటే త్రోట్ మొత్తం ఇవ్వాలి. బట్ మనం అంత హైప్ మనం చేయడానికి కరెక్ట్ కాదని నాకు అనిపించింది. సో రివ్యూకి ఇక్కడ నుంచి రివ్యూస్ ఇవ్వనండి. సో నా ఒపీనియన్ అంతే. ఒపీనియన్ మీన్ ఎవరు బాగా ఆడుతున్నారు, ఎవరు బాగా ఆడట్లేదు, ఎవరి మధ్య కాంట్రవర్సీ ఏంటిది అనేది మీకు చెప్తాను. నాకు అనిపించింది నేను చెప్తాను, మీకు అనిపించింది మీరు కామెంట్ ద్వారా చెప్పండి. ఓకేనా? ఇది గాయ్స్ ఈరోజు లాంచింగ్ యొక్క బిగ్ బాస్ లాంచింగ్ యొక్క వీడియో. సో ఈ 15 మంది, ఇటు 9 మంది, ఇటు 6 మంది, 6 కామనర్, 6 కామనర్స్, 9 మంది సెలబ్రిటీస్. మరి వీళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్ ఎలా ఉంటుంది అనేది హౌజులలో చూడాల్సిందే. బట్ ఏదేమైనా కానీ నాకు ఈసారి గట్టి నమ్మకం ఉంది ఏంటంటే కామనర్సే గెలుస్తారు. ఎందుకనంటే ఈసారి వచ్చిన సెలబ్రిటీలు అందరూ కూడా తుస్సే. ఒక్క భరణి ఒక్కడే కొంచెం టఫ్ కనపడుతున్నాడు. భరణి తప్ప నాకు రీతు వర్మ భరణి వీళ్ళిద్దరే కొంచెం నాకు టఫ్ కనపడుతున్నారు తప్ప మిగతా వాళ్ళందరూ వస్తుందే బుస్సే అనిపించింది. నాకు తెలిసి తొందరనే పోతారు. సో వర్సెస్ వాళ్ళకి మధ్య వీళ్ళకి మధ్య పోటీ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఈ పోటీ మధ్యలో జరిగే మాటలు ముచ్చట్ల గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో మేము ముందుకు వస్తాను. టాటా, సీ యూ, బాయ్ బాయ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నుంచి ప్రతి షో మజా ఉంటుంది. రివ్యూ కాదండి, ముందే చెప్తున్నాను, రివ్యూ కాదు, జస్ట్ కాంట్రవర్సీ. వాళ్ళ మధ్య ఏం జరిగిందనేది నాకేమనిపించింది అనేది నేను జెన్యూన్ రివ్యూ ఇస్తాను. జెన్యూన్ టాక్ మాట్లాడతా అంతే. ఇంకా ఎవరు ఏమనుకున్నా కానీ ఫ్యాన్స్ అట్ అయినా కానీ బాధలేదు, సెలబ్రిటీస్ విషయంలో కానీ కామన్ మ్యాన్స్ విషయంలో కానీ. సో నాకేమనిపించింది నేను మాట్లాడతా, మీకేమనిపించింది మీరు కామెంట్ చేయండి. ఓకే, టాటా, సీ యూ, బాయ్ బాయ్, గుడ్ నైట్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్కి రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను. మామూలుగా ఉండదు ఇక బిగ్ బాసా
మజానా. ఓకే, టాటా బాయ్ బాయ్.